రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్ కు హైకోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివి అన్నారు మంత్రి సత్యకుమార్. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా వాటిని అడ్డుకోవడం కోసం అసత్యాలు మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టించడం జగన్ కు అలవాటుగా మారింది అన్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం, మెడికల్ కాలేజీల విషయంలో తన మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు అని మంత్రి మండిపడ్డారు. హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహల్ని సృష్టించడం ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ ఛానళ్ళు కానీ పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పి